దేవుని బిడ్డల వాక్యంలోకి వెళ్ళిపోదాము. వాక్య ధ్యానముగా ఓ మాట చదువుకుందాం. యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక, దానికన్నా ముందు రోమీలు రాసిన పత్రిక తీయండి. దానికన్నా ముందు రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 3, 4 వచనాలు చదువుతారు ఎవరైనా? అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను, శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన దేవుడా, ఈ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. ఇదిగో దినమంతా కాచి కాపాడి ఈరోజు నీ సన్నిధిలో ఈ విధంగా నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశంపై నీకు కోట్ల స్తోత్రంలో డాడీ. బిడ్డలు నీ మాటలు వినాలని అయా మేమందరం వచ్చి ఉన్నాము. అయితే నీ స్వరము వినపడము గాక తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చుకొని బిడ్డలు ఆసక్తితో ప్రభా గొప్ప ఆయా ఉత్సాహంతో తండ్రి నీ సన్నిధికి పరిగెత్తుకొని వచ్చాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభావానికి స్తోత్రం. అంచుల వరకు నింపి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెందం హల్లెలూయా. బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవే దయా, ఆప్తుడ నీవే దయా, అతిథివి నీవే దయా, ఆప్తుడ నీవే దయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్న వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాము. శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. అతిశయపడాలి. దేని యందు అతిశయపడాలంట? కొంచెం చూస్తారు అందరూ ఏమనుకోకుండా. దేని యందు అతిశయపడాలి? కారును బట్టా, అందమును బట్టా, డబ్బును బట్టా, టాలెంట్ను బట్టా దేని యందు అతిశయపడాలి? శ్రమ యందు అతిశయపడాలంట. దేని యందు? శ్రమ. శ్రమ యందు ఎవరిని అతిశయపడాలనుకుంటారా? కానీ రోమ సంఘానికి రాస్తూ పౌలు గారు రాస్తున్న మాటలు ఏమిటంటే శ్రమలో నువ్వు అతిశయపడాలి అంటున్నాడు. సరే, ఇదే సందర్భంలో మనం ఇంకో మాట చదువుకుంటే ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుతుందని చింతగించండి. సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకు ఓపికగాను మాదిరిగాను పెట్టుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహించిన వారిని ధన్యులనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనముల గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీకు తెలుసుకుని ఉన్నారు. హల్లెలూయా. వాక్యం నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే ఎవరిని మాదిరి పెట్టుకోవాలి అంటే మన ముందు ఉన్న ప్రవక్తలు, మన ముందు ఉన్న ప్రవక్తలను మనం ఏం చేయాలంట? మాదిరిగా, రోల్ మోడల్గా పెట్టుకోవాలి. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే దేవుని సంఘానికి వేస్తే యేసయ్య నమ్ముకుంటే అప్పుల సమస్యలు తీరిపోతాయి, రోగం పోతుంది, సమస్యలు వెళ్ళిపోతాయి, నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, అసలు దుఃఖమే ఉండదు, అసలు బాధే ఉండదు. యేసయ్య దగ్గరికి వస్తే నిజంగా నేను ఎప్పుడో వెళ్ళిపోతాను అని చాలా మంది దేవుని బిడ్డలారా అలా అనుకుని ఉంటారు. వాస్తవమే, మన దేవుడు సజీవుడు, ఆయన గొప్పవాడు,
క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. కానీ దేవుని వాక్యం నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే శ్రమ 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 పడాలి. విశ్వాసి శ్రమ పడాలి. శ్రమ పడకుండా సువర్ణంగా మార్చబడలేము. శ్రమ పడకుండా దేవునికి ఇష్టడుగా కాలేము. శ్రమ పడకుండా ప్రతిఫలము పొందలేము. చిన్న రాజుకి చెబుతాను, జీతం తీసుకుంటున్నాం, నెలసరికి జీతం తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం? నెల రోజులు పనిచేసి తీసుకుంటామా? 30 రోజులు పనిచేసి కానీ జీతము ఇవ్వరు. అందులో ఒక రోజు 2 రోజులు మనము డ్యూటీకి వెళ్ళకపోతే ఆ రోజు డబ్బులు కూడా కట్ చేసే అవకాశం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అంటే శ్రమ పడకుండా ఫలితము లేదు. శ్రమ పడకుండా ఫలితము లేదు. శ్రమ అనేది క్రైస్తవ జీవితానికి చాలా శ్రేష్టమైనది, గొప్పది, చాలా మంచిది. ఎందుకంటే అనాది కాలం నుంచి చూస్తున్నాం మనము. మన ముందు ప్రవక్తలను పెట్టుకున్నాం. ఎవరిని పెట్టుకున్నాం అంటే ఈరోజు మన ముందు అబ్రహామును పెట్టుకుందాం. అబ్రహామును దేవుడు పిలిచాడు. అయ్యా, అబ్రహామును దేవుడు పిలిచాడు. బ్రదర్ చూడాలి కొంచెం. ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే ఇదిగో నీ సంతానం అభివృద్ధి చెందుతుంది, నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్పవానిగా చేస్తా, ఇసుక రేటు వల్ల నీ సంతానం అభివృద్ధి చెందుతుంది, నేను గొప్పవానిగా చేస్తాను. దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచిన తర్వాత శ్రమలు ఉంటాయా? దేవుడు పిలిచిన తర్వాత ఆటంకం ఉంటుందా? దేవుడు పిలిచిన తర్వాత అంత పూలబాటనే కదా అని చాలా మంది బిడ్డలు అనుకుంటారు. దేవుడు బిడ్డలు అంతేకాదు, దేవుడు నాతో ఉంటే నాకు ఇన్ని శ్రమలు ఎందుకు, దేవుడు నాతో ఉంటే ఇన్ని బాధలు నాకెందుకు, ఇలా చాలా మంది బిడ్డలు మరి తెలియక, వాక్యం యొక్క లోతు అనుభవం తెలియక, శ్రమ అనుభవంలో వెళుతూ నిరీక్షణ లేక కృంగిపోతూ ఉంటారు. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత 25 సంవత్సరాలు శ్రమను అనుభవించాడు, నిందను అనుభవించాడు, గొడ్రాలుగా పిలువబడ్డాడు. పిల్లలైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఇదిగో పాలనలు ప్రవహించు దేశాన్ని నేను తీసుకుని వెళ్తా అన్నాడు. నువ్వు రా, నేను చూపించే దేశాన్ని తీసుకెళ్తా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఇసుక రేణువులను లెక్క పెడతావా? వాటిని లెక్క పెడతారు. ఇదిగో నక్షత్రము లెక్క పెడతావా? వాటిని లెక్క పెట్టలేవు. అంత జనం నీకు అవుతుందని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు చెప్పిన వెంటనే అవన్నీ జరిగిపోయాయి. ఆత్మీయ ప్రయాణంలో ఏం జరిగింది? తనతో వచ్చినటువంటి లోతు మంచి ప్రాంతాన్ని ఎదుర్కొన్నాడు. తనని విడిచి వెళ్ళిపోయాడు. గొడవ పెట్టుకున్నాడు. దేవుడు బిడ్డలారా, వాళ్ళ మధ్యలో కాపులు ఏం చేశారు? గొడవలు పెట్టుకొని మంచి ప్రాంతాన్ని చూసుకొని వెళ్ళిపోయాడు. అబ్రహామును ఒంటరి వారు చేసేశారు. అయితే తర్వాత ఇదిగో దేశంలో కరువు వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అబీమెలెకు దగ్గరికి వెళ్తాడు. అబీమెలెకు దగ్గరికి వెళ్తే శారమ్మ దేవుని బిడ్డలారా అబీమెలెకు తీసుకొని వెళ్ళిపోతాడు. భార్యను కోల్పోతాడు. పిలిచింది ఎవరు? దేవుడు పిలిచాడు. లోతు వెళ్ళిపోయాడు. భార్యను అబీమెలెకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉన్నాడు. ఇదిగో బాధపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దేవుని బిడ్డలారా, అయితే దేవుడి యొక్క నిరీక్షణ ఉంచాడు. శ్రమల్లో కూడా, ఆ బాధల్లో కూడా ప్రభు వైపు చూడడం మాత్రం మానివేయలేదు. ప్రభుతో కొట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో ఇసుక రేణువులంతా అంటావు, భూమంతా నాదే అంటావు, అడుగు పెట్టే ప్రతి స్థలము నీకు ఇస్తానని వాగ్దానం చేశావు. అంత బాగానే ఉంది, విజయం ఇస్తూ ఉన్నావు, అన్ని బాగానే ఉంది. కానీ గర్భఫలము లేదు. గర్భఫలము లేదు. ఏం చేయాలి అని ఏడుస్తున్నప్పుడు, ఇదిగో గర్భఫలము నేను నీకు ఇస్తున్నా, నేను ఇచ్చే బహుమానమే నీకు గొప్పదవుతూ ఉంది, దీవెనగా మార్చబడుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆలస్యమైంది. కానీ దేవుడు బిడ్డలారా, ఆ ఆలస్యంలో దేవుడు అమృతం లాంటి ఇస్సాకును ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం చాలా సార్లు కూడా ఇలాగ నలిగిపోతూ, బాధపడుతూ, ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు ఇంకెన్నాళ్ళు ఎప్పుడు బయటకు వస్తాను, ఈ సమస్య నుంచి, బాధ నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి ఎప్పుడు బయటపడతానని చాలా సార్లు మనము ఏడుస్తూ ఉంటాం. ఏ సహోదరులారా, ఈరోజు చక్కటి మెసేజ్ దేవుడు మనకిస్తూ మాట ఏమిటంటే, అబ్రహాము
నీకు ఇష్టమైనది దేవుడికి ఇచ్చేయబోతున్నావు. నీకు ఇష్టమైనది దేవుడికి ఇచ్చేయబోతున్నావు. ఆయనకి ఇష్టమైంది ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది ఈ కూడా శ్రమనా కాదా? చాలా శ్రమ. ఎంత శ్రమ అంటే ఎవరికి చెప్పుకోలేని శ్రమ. భార్యకి చెప్తే భార్య ఏమంటది, బంధువులకి చెప్తే బంధువులు ఏమంటారు, మీ దేవుడే దేవుడయ్యా, ఇన్ని సంవత్సరాల తర్వాత కుమారుని నుంచి మళ్ళీ అడుగుతాడా అని దేవుడి పిల్లల ఒకవేళ హెల్ప్ చేసేవారు చాలా మంది ఉండి ఉండొచ్చు. కానీ అబ్రహాముకున్న గొప్ప నిరీక్షణ ఏమిటంటే ఆ 25 సంవత్సరాల ఆత్మీయ పాఠం నేర్పించిన పాఠం ఏమిటంటే ఆ 25 సంవత్సరాలు నేర్పించినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే ఒకే ఒక్కడైనా పర్వాలేదు, 25 సంవత్సరాల తర్వాత పుట్టిన వాడైనా పర్వాలేదు, నాకు ఇష్టమైన వాడైనా పర్వాలేదు, దేవుడికి ఇచ్చేస్తా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ కలిగింది కానీ దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు. ఆ శ్రమ పడకపోతే, ఆ బాధ రాకపోతే ఇస్సాకును బలించే అర్హత అబ్రహాముకు ఉండేది కాదేమో. ఇస్సాకును దేవుడికి ఇచ్చే ఆ స్వభావము అబ్రహాముకు వచ్చింది కాదేమో. సులువుగా దొరికేది ఏది కూడా మనకు అంత విలువ తెలియదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడు అనే భావన అబ్రహాము కలిగిందో, దేవుడు ఇచ్చాడు అనే భావన. ఇంకో విషయం, దేవుడు ఇచ్చాడు అనే భావన ఎప్పుడు కలుగుతుంది? మనుషులకు అసాధ్యమైనప్పుడు, డాక్టర్లకు అసాధ్యమైనప్పుడు, మన బంధువులకు, మన మిత్రులకు, మన స్నేహితులు మనకు సహాయం చేయనప్పుడు, ఏ మార్గము లేనప్పుడు దేవుడు మాత్రమే చేస్తే అప్పుడు అర్థమవుతుంది దేవుని కార్యమని. హల్లెలూయా. మనం ఊహించిన దానికంటే దేవుడు గొప్పగా చేస్తే అప్పుడు అర్థమవుతుంది దేవుని కార్యమని. హల్లెలూయా. 25 సంవత్సరాల తర్వాత శారాతో దేవదూతలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడే వచ్చి మాట్లాడుతూ ఏమని, శారా, నేటి ఈ సంవత్సరానికి నువ్వు ఒక గర్భఫలము ధరించుకుంటావు, మంచి కుమారుని కంటావంటే నేను గర్భము ఉడిగిన దానను, నేను యోగ్యులను కాదు దానికి, నా గర్భంలో ఆ శక్తి ఇంకా లేదు, నా భర్త నాతో రావడానికి ఆయన సామర్థ్యము లేదు, మాకు పిల్లలు ఎలా కలుగుతారు అని నవ్వుతే నువ్వు నవ్వద్దు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు మనం కూడా చాలా సార్లు అలాంటి స్థితిలో ఉంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. దేవుని కార్యం చూస్తామా, ఇందులో నుంచి బయటపడతామా, ఎవరన్నా విడిపిస్తారా అని చాలా సార్లు మనం ఏడుస్తూ శ్రమలో మునిగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీని దేవుని బిడ్డలారా, అదే అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఇలాగ రాయబడుతూ ఉంది. ఏమని అంటే, ప్రార్థన చేయాలి అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, 13వ వచనం చదవండి ఒకసారి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ కలిగితే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ కలిగితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అబ్రహాముకు శ్రమ కలిగింది, దేవుడితోనే కొట్లాడాడు. ప్రభువా, ఏడ్చిన ఏముంది, గర్భఫలము లేదు, ప్రభువా ఇదిగో
ఇవ్వడా, తనకిష్టమైన వారిని ఇస్తాడా ఇవ్వడా అనేది పరీక్ష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న మాట ఏమిటంటే, నీకు పరీక్ష ఏమిటంటే నీకు ఇష్టమైనది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నీకు ఇష్టమైనది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అది సమయమా, అది ధనమా, అది వాక్యమా, దేవుని బిడ్డలారా నీకు ఏమి ఇష్టం ఉందో అది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. సో దయచేసి ఈరోజు మన పరీక్షలో పరుగు బంధంలో ఉన్నాము. పరుగు బంధంలో ఉన్నాము. చివరి వరకు మన పరీక్షలో నెగ్గేవారిగా ఉండాలి. పౌలు అదే అంటాడు, నేను పరుగు బంధంలో ఉన్నాను, నేను పరీక్షించబడుతూ ఉన్నాను, ఇదిగో పరిగెడుతూ ఉన్నాను. ఒక రోజు నాకు మంచి బహుమానము దొరకబోతూ ఉంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, యోసేపు కూడా మనం చూస్తున్నట్లయితే యోసేపు కూడా పరీక్షించబడ్డాడు. ఎక్కడ పరీక్షించబడ్డాడు? పోతీఫరు భార్య దగ్గర పరీక్షించబడ్డాడు. రాజు భార్య దగ్గర పరీక్షించబడ్డాడు. దేవుని బిడ్డలారా, అదే స్థలంలో వేరెవరైనా ఉంటే దేవుని బిడ్డలారా నాకు అంతకంటే సుఖమేముంది అనుకునేవాడము. కానీ యోసేపు అంటాడు, నా దేవుని విరోధంగా నేను పాపం ఎట్లు చేతును అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు పాపం చేయడానికి నీకు అవకాశం కలుగుతూ ఉంది. ఎవరు చూడట్లేదు అనుకుంటావు, కానీ దేవుడు చూస్తున్నాడనే భయము, పరీక్ష దేవుడు నీకు చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో మనం ఎలా ఉండాలంటే మన ముందు మనం ఆగినటువంటి ప్రవర్తనను పెట్టుకోవాలి. యోసేపును పెట్టుకోవాలి. యోసేపు దేవుని బిడ్డలారా ఏదో పరీక్షించబడ్డాడు, సువర్ణంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. యోసేపు పరీక్షించబడ్డాడు, కానీ ఆ దేశంలో ఇదిగో రాజు తర్వాత రాజులో మార్చబడ్డాడు. ఎప్పుడండి? పరీక్షకు ముందు తర్వాత, పరీక్షకు తర్వాత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము శ్రమను అనుభవించాడు. శ్రమకు తర్వాత ఇదిగో గొప్ప ప్రతిఫలాన్ని పొందాడు. యోసేపు కూడా దేవుని బిడ్డలారా ఇదిగో పరీక్షలో ఉన్నాడు. ఆ పోతీఫరు భార్య దగ్గర దేవుని బిడ్డలారా ఇదిగో దేవుని దగ్గర స్పెషల్ గా ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆ దేశానికి గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఈరోజు మనం పరీక్షలో పరిగెడుతున్నాం. దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటూ ఉంటారంటే, నాతో ఎవరు లేక నేను ఒంటరిగా ఉన్నాగా అని అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దయచేసి ఆకాశమందు తొంగి చూస్తున్న దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడు. ఏమనుకున్నారంటే, ఇదిగో యోసేపును చూస్తున్న దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉంటున్నాడు. అక్కడ చాలా మంది ఏమన్నారంటే, పోతీఫరు భార్య తప్పు నిందను మోపేసింది, యోసేపు నన్ను బలవంతం చేయబడని చెప్పేసింది. దేవుని బిడ్డలారా, కానీ ఆ రాజు దృష్టికి ఎలా కనిపించింది? నిజమే అని రాణి మాట నమ్మేశాడు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు రాణి వచ్చింది. దేవుని బిడ్డలారా ఇదిగో యోసేపు తనను పైకి సమయం వచ్చింది. కొన్నిసార్లు మనకు అనవసరంగా కూడా నిందలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మన మీద రావచ్చు. దేవుని బిడ్డలారా, కానీ అందులో కూడా మనం దేవుని ఎత్తినట్టయితే చాలాసార్లు ఏమనుకుంటారంటే, లేదండి నేను తప్పు చేస్తే ఆ బాధ భరించేవాడు, నేను ఏ తప్పు చేయకపో, నేను ఏం అనలేదండి, నేను ఏమైనా పొరపాటు మాట్లాడితే అది నన్ను ఒక మాట నేను పడేవాడిని అని చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తప్పు చేసి పోవడం గొప్ప విషయమే కాదు, అది ప్రతిఫలమే లేదు. నువ్వు తప్పు చేయకుండా, నువ్వు పొరపాటు చేయకుండా శ్రమను, నిందను దేవుడుంటారా దానిలో భరిస్తే దేవుడి దృష్టిలో ప్రతిఫలాన్ని పొందుతావు. ఒక మాట చెప్తున్న గురించేస్తాను. ప్రభుల వారు శ్రమపడ్డారు. ఎలా శ్రమపడ్డారు? తప్పు చేశా, పొరపాటు చేశా? లేదు. ఎలాగా? మంచివాడై, పరిశుద్ధుడై, నిర్దోషియై శ్రమను, నిందను, బాధలు భరించాడు. ఈరోజు మన మాదిరి ఎవరు? ప్రభువే కదా. మన మాదిరి ఎవరు? దేవుడే కదా. ఆయన మన మాదిరిగా ఉన్నప్పుడు మనము కూడా ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి. శ్రమను, నిందను ఆయన ఏది ఆశించకుండా భరించాడు. ఎందుకంటే అనేకుల యొక్క విమోచన కోసం రాయబడి ఉంది. ఇదే మాట రోమిలకు రాసిన పత్రిక
కానీ దేవుడి వాక్యం ఏమంటుందంటే యేసయ్య మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. యేసయ్య తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు, చూపిస్తూ ఉన్నాడు. ఎలా చూపిస్తూ ఉన్నాడు అని వాక్యం ఏం చెబుతూ ఉందంటే మనం ఇంకా పాపులమై ఉండగానే, ఎలా ఉన్నదా, మనం ఇంకా పాపులమై ఉండగానే మంచివాడి కోసం ప్రాణం పెట్టడం ఆకు ఒకవేళ పెట్టవచ్చు, కానీ పాపుల కోసం ఎవరు ప్రాణం పెట్టడానికి తెగింపను. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఈ మాటలు వింటున్న ఆత్మీయ సహోదరులారా సహోదరులారా వినండి. ఏమిటి అంటే దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే ఇదిగో మనం పాపులమై ఉండగానే యేసయ్య మన కోసము చనిపోయాడు. తన ప్రేమను ఎలా చూపించాడు? మనం మంచి వాళ్ళని చనిపోలే, మనం పాపులమై ఉండగానే చనిపోయాడు. క్రీస్తును ధరించుకున్న మనము కూడా మంచులను ప్రేమించడంలో గొప్ప విషయం ఏమి లేదు. దయచేసి మాట మంచులను ప్రేమించడంలో గొప్ప విషయం ఏమి లేదు. నీకు భోజనం పెట్టేవారికి నువ్వు భోజనం పెట్టడంలో పెద్ద విషయం ఏమి, నీకు రెస్పెక్ట్ ఇచ్చేవారికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం గొప్ప విషయం ఏమి. మీ శత్రువుల వరకు ప్రార్థన చేయకూడదు దేవుడు. ఎవరి కోసం అంట? శత్రువుల కోసం. హల్లెలూయా. దయచేసి క్రైస్తవ సమాజంలో ఈ మాటలు వింటున్న ఆత్మీయ సహోదరి సహోదరులారా, మనం క్రీస్తు మనసును ధరించుకోవాలి. క్రీస్తు యుక్త కాలంలో యవ్వన కాలంలో తన రక్తాన్ని ధారపోస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమను వెల్లడిపరిచాడంట. ఎందుకు చనిపోయాడు? తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఈరోజు నీ ప్రేమను దేవునికి ఎలా చూపిస్తావు? నీ ప్రేమను లోకానికి ఎలా చూపిస్తావు? క్రీస్తు ప్రేమను ఎలా చూపిస్తావు ఈరోజు? దయచేసి ప్రియ ఆత్మీయ కుటుంబం ఆలోచన చేయండి. మంచి వారి కోసం మనము మంచి చేసే ప్రయోజనం ఏమి ఉండదు. మనం ఇంకా పాపంలో ఉండగానే యేసయ్య చనిపోయాడు. అలాగే సమాజంలో చెడిపోతున్న వారు, పాడైపోతున్న వారు, తప్పు త్రోవలో వెళ్తున్న వారు చూసి నవ్వుతున్నావేమో, హేళన చేస్తున్నావేమో, మానవే. వారి కోసం ప్రార్థన చేయి. వారి కోసం కన్నులు కాల్చు. వారు మంచుడు కాదు, వీడు మంచుడు కాదు, వారు ఎన్ని రోజులు నిద్ర మోపుకుంటూ సాధన సంబంధి అయిపోతా. నింద మోపేవాడు దేవుని సంబంధి కాదు. దేవుని బిడ్డలారా, యేసయ్య నింద మోపాడు ఎవరి మీద? నిందను తొలగించాడు. హల్లెలూయా. నింద తొలగించేవాడు దేవుని సంబంధి. దేవుని బిడ్డలారా, నింద మోపేవాడు సాధన సంబంధి. మనం క్రీస్తు స్వభావం ధరించుకున్నాం, క్రీస్తు మనసును ధరించుకున్నాం, యేసు రక్తంలో కడగబడ్డాము. ఆయన మనలో పాపములు పొందుతున్న మనము దయచేసి ఆ కుటుంబం కోసం, ఈ కుటుంబం కోసం, పక్కింటి వారి కోసం చాలాసార్లు ఇదే కూడా దేవుని బిడ్డలారా, పాపం అంటే ఇంకేదో కాదు. ఒకరి కోసం ఒకరు సమాజంలో క్రైస్తవులే దేవుని బిడ్డలారా ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటూ దేవుని నామానికి అవమానం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి సాధ్యమైతే మేలైతే మంచిగా చేయి, లేకపోతే మౌనంలో ఉండి ప్రార్థన చేయి. కానీ నోటిని అదుపులో జాగ్రత్త పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, దయచేసి నా ఆత్మీయ కుటుంబం ఈరోజు క్రీస్తు శ్రమ పడ్డాడు. ఎలాంటి శ్రమ పడ్డాడంటే ఇదిగో మనం ఇంకా పాపంపై ఉండగానే చనిపోయాడు. మనము కూడా మన తోటి వారి కోసం, చెడ్డవారి కోసం, పాడైపోతున్న వారి కోసం మనం శ్రమ పడాలి. వాళ్ళని ప్రేమించాలి, మనం ప్రేమ చూపాలి. ఎక్కువ మాట చెప్తాను, ముగించేస్తాను. ఆలోచన చేయండి. ఏమిటంటే బ్రదర్, అసలు లోకంలో ఉన్నదేంటి? లోకంలో ఉన్నదేంటి? సంఘంలో ఉన్నదేంటిది? లోకంలో లేదేంటిది? సంఘంలో ఉన్నదేంటిది? లోకంలో ఏముందంటే బిర్యానీ తినిపిస్తే బిర్యానీ తినిపిస్తారు. సంఘంలో ఏముందంటే ఏది ఆశించకుండా చూపించే ప్రేమనే క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. లోకంలో యథార్థమైన ప్రేమ దొరకదు. కాబట్టి ఒక వ్యక్తి సంఘంలోకి వస్తే మన ఆత్మీయతను చూసి, మన మంచితనాన్ని చూసి క్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకోవాలి. హల్లెలూయా. లోకంలో లేనిది సంఘంలో ఉన్నది. అదే సంఘం అంటే ఎవరు? నాలుగు గోడలా కాదు. దేవుడు మనమే దేవుని సంఘం. మా సంఘం దేవుని బిడ్డలారా, దేవుడికి ఇదిగో సంఘంలో ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఈరోజు ఆయన మన మీద ఉన్నాడు, మనలో ఉన్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్నా నా ఆత్మీయ కుటుంబమా, ఇది మొదలుకొని శ్రమ పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఎన్ని రోజులు నాకు బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలని చూస్తూ ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి. అబ్రహామును చూడు, విశ్వాసంలో పరీక్షించబడ్డాడు. కానీ ఈరోజు అనేకులకు పితరుడుగా
సంవత్సరాల శ్రమ దేవునికి ఇష్టడుగా మార్చేసింది. 25 సంవత్సరాల శ్రమ అబ్రహామును భరించే స్థాయికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. యోబు జీవితాన్ని చూడండి, దేవుని బిడ్డలారా, శ్రమ పడ్డాడు కానీ రెండంతల ఆశీర్వాదము తిరిగి పొందుతున్నాడు. హల్లెలూయా. శ్రమ కలుగున నాకు మేలైందని భక్తుడు చెబుతున్నాడు. శ్రమ కలుగున నాకు మేలు. శ్రమలో నేను ప్రభు పాదాలు పట్టుకుంటా, శ్రమలో నేను దేవుడికి దగ్గర ఉంటాను. ఆత్మీయ సహోదరుడు చెబుతూ ఉన్నాడు, ఒంటరిగా ఉంటే ఎవరితో ఉంటారంట? దేవుడితో ఉంటారు. ఒంటరిగా ఉంటే దేవుడితో ఉంటారు. నలుగురితో ఉంటే మనుషులతో ఉంటారు. ఒంటరిగా ఉంటే దేవుడితో ఉంటారు. కష్టాల్లో ఉంటే దేవుడికి ప్రార్థన చేస్తారు. అందరూ ఉంటే దేవుడు గుర్తుకు రాడు. దయచేసి ఈరోజు మనమందరము కూడా అబ్రహామును, యోబును, దేవుని గల యోసేపు యొక్క పరీక్షను మనమందరం సరి చేసుకొని ఈరోజు మంచి పాఠాలు నేర్చుకుని దేవుని బిడ్డారా ఈ స్థలం నుంచి వెళ్ళాలని ప్రభు బిడ్డ మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకవేళ మనం కూడా దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయని శారాలాగా షార్ట్ కట్ తోవలు చూస్తున్నామేమో. షార్ట్ కట్ తోవలు వద్దు దేవుని బిడ్డారా, అవి మనకు ఆశీర్వాదం ఏమి కావు. ఇదిగో పోతే మన భార్య దేవుని బిడ్డారా షార్ట్ కట్ చూస్తుంది, కానీ అది విరోధం అని దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంది. షార్ట్ కట్ చూడొద్దు. యథార్థంగా దేవుని పాదాలు పట్టుకుంటే నిరీక్షణ, శ్రమ, దేవుని బిడ్డల ఓర్పు కలిగి ఉంటే ఖచ్చితంగా అబ్రహాముని హెచ్చించిన దేవుడు, యోసేపుని హెచ్చించిన దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అట్టి కృప ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక.